తండేల్ సినిమాకి తండేల్ అనే పేరు కాకుండా బుజ్జితల్లే అని పెట్టి ఉంటే బాగుండేదేమో. సినిమాలో ఉన్న మైనస్ అంతా ఈ పిలిచిన తర్వాత వచ్చే బీజిఎం అనే మ్యూజిక్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ కంపోజర్ కంపోజ్ చేస్తే ఇలా వైరల్ అయ్యి ట్రోల్ అయ్యి ఇంత రోత అవుతుంది అనుకోలేదు. ఓవరాల్గా సినిమాలో ఉన్న మైనస్ పాయింట్ అంతా ఇది తప్ప వేరే ఏమీ లేదు. సినిమా అల్టిమేట్ ఉంటుంది. సినిమాలో హీరో నాగ చైతన్య అయినా కథ పెద్ద హీరో, కథ చాలా పెద్ద హీరో. ఇక నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగా రొటీన్గా లేకుండా తన సినీ కెరీర్లోనే అల్టిమేట్ 100% ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయినా సరే కథే హీరో. ఈ కథ కాకుండా వేరే కథ ఉంటే చెడగొట్టేవాడేమో నాగ చైతన్య. జస్ట్ నార్మల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. కానీ ఈ సినిమాలో ఈ కథకి తగ్గట్టుగా ఇరగదీశాడు. సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిడ ఎప్పుడూ బాగానే చేస్తుంది. సో సినిమాలో ఉన్న మైనస్ పాయింట్ అంతా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే తప్ప వేరే ఏం లేదు. సినిమా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే సమంతది ఐరన్ లెగ్ కాబట్టి సమంత ఉన్నన్నాళ్ళు నాగ చైతన్యకి హిట్లు లేవు. శోభిత ఎంటర్ అయింది, సినిమా హిట్ అయింది. శోభిత ఎంటర్ అయింది, నాగ చైతన్య ప్రశాంతంగా ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.